ఫైనల్ గా అయితే మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసి అయ్యో రౌడీ గల్ అమ్మాయి అమ్మాయి టైర్ వలిగిపోయింది, మన వాళ్ళు చేంజ్ చేస్తారు. ఒకసారి చూడండి. సిద్దిపేట మోడల్ అంటారా బాబు, మనలకి హాయ్ గైస్. హాయ్, నేను ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. అనుకున్న గోల్ రీచ్ చేయడమే నా అభిప్రాయం. ఫోన్ పే చేయించుకొని ఎన్ని అయినా ప్యాకెట్స్ తెచ్చుకున్నారు, ఒకసారి చూడండి. అమ్మింద బూపు ఉంటాయి అమ్మా, కూరుంటే అమ్ము, ఎంత బూపు ఉంటే అమ్ము, నీ కొట్టపల్ల బిడ్డలు సల్లంగా. ప్రసాద్ వేసుకో పాట. నువ్వెక్కడ నేనిక్కడ, పాట ఇక్కడ పలుకక్కడ, మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా ఈ పూలనే. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంది, ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి. ఇదే ఏ పూరి పానీపూరి ఇంగ్లీష్ లో ఏమంటారా? గప్చుప్ అంటారా? నీ అమ్మచ్చి వెల్కమ్ టు ఛానల్ మై మొస్రా ప్రసాద్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అరే వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఈ రోజు మన బ్లాగ్ ఏంది? యాదగిరి గుట్ట. గాయ్స్ ఫైనల్లీ అయితే మనము ఇంకొద్ది దూరంలో ఉన్నాము, యాదగిరి గుట్టకి ఇంకొద్ది దూరంలో ఉన్నాము. అవి మన మోడల్ కనబడుతున్నా, సిద్దిపేట మోడల్. మన మోడల్ దత్తు. హాయ్ రౌడీ గల్ తగ్గేదే లేదు. హాయ్ గైస్, హౌ ఆర్ యు? సాయి చెప్పు బ్రో. గాయ్స్ మనం వెళ్ళే దారిలో అయితే ఇక మన టైర్ అనేది పంక్చర్ అయిపోయింది, మొత్తం టైర్ వలిగిపోయింది. మన వాళ్ళు చేంజ్ చేస్తారు, ఒకసారి చూడండి. దత్తు మెకానిక్ చేస్తుండు. దత్తు హాయ్ చెప్పు. మోడల్ మనోడు ఇంకో మెకానిక్ సాయి. హాయ్ చెప్పు బ్రో, నీకోసం లవర్లు వెయిటింగ్ ఈడ. ఇక అన్నుండి మా మోడల్ వస్తుంది, మోడల్ కనబడుతుండా? సిద్దిపేట మోడల్ అంటారా బాబు, మనోళ్ళు ఇట టైర్ చేస్తూ ఉంటే వీళ్ళిద్దరు రెడీ అవుతున్నారు. అయ్యో రౌడీ గల్ అమ్మాయి తను అలిగింది ఎందుకంటే తనకు చాలా ఆకలి అవుతుందంట, కడుపు గోకుతుందంట, అందుకే చాలా సైలెంట్ అయిపోయింది తను. అమ్మమ్మ వస్తుందా? వీళ్ళిద్దరికి బాగా ఆకలి అవుతుందంట, దాచుకుంటున్నారు. ఒకసారి పెట్టు. సంక్రాంతి పండక్కి సరికొత్త వంటలు వండి పెట్టమ్ము, సంక్రాంతి పండక్కి. రౌడీ గల్ అరే ఎందుకు సిగ్గుపడుతున్నావు చూడు. మనోళ్ళు పాపం ఇంకా టైర్ చేంజ్ చేస్తూనే ఉన్నారు, అవుతలేదు మనోళ్ళతోటి. సో గాయస్ వీళ్ళ నోరుతో ఆగిపోవాలని చెప్పిర్రు, అందుకే ఆగిపోయింది. ఇంత రిస్క్ అవుతుంది వీళ్ళు చెప్పినందుకు, అందుకే ఆగిపోయింది ఇక్కడే. చేస్తుండే ప్రసాద్ ఇటు చూడు. హాయ్ చెప్పు మనలకి. హాయ్ గైస్. హాయ్, నేను ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. ఏంది ఆకులు తింటారా? తినరు మేకలు. అనుకున్న గోల్ రీచ్ చేయడమే నా అభిప్రాయం. గాయస్ మన కార్ అయితే ఆడ ఫైనల్లీ ఆడ మొత్తం పంక్చర్ అయ్యి టైర్ ఇప్పుతున్నారు. ఇక మనం మెకానిక్ దగ్గరకు వచ్చాం. నేను దత్తు మనోడు మెకానిక్
హాయ్ బోలో బాయ్ హాయ్ యూట్యూబ్ మీద. సో ఇప్పుడైతే మనము మెకానిక్ని తీసుకుని ఆ కార్ దగ్గరికి పోతున్నాం, వెహికల్ దగ్గరికి. ఇంకా అది అవుతుందో లేదో కూడా తెలియదు. మన వాళ్ళు పార్ట్నర్ పట్టుకున్నాడు, ఇంకా తెలియదు అక్కడ పోయే వరకు చూద్దాం ఇంకా ఎట్లా అవుతుందో. మన వాళ్ళు ఆకలికి తట్టుకోవట్లేరు. మళ్ళీ ఇక ఫోన్ చేసి ఐస్ క్రీమ్ తీసుకురమ్మంటే ఐస్ క్రీమ్ తీసుకొని పోతున్నాము. ఫుల్ ఆకలితో ఉన్నారు వాళ్ళైతే, ఎందుకంటే ప్రొద్దున్న నుండి తినలే. మళ్ళీ కారు కూడా అక్కడ రిపేర్ అయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎట్లా తింటారు చూడండి, దయ్యాలు పట్టినట్టు. ఎందుకంటే ఆకలితో ఉన్నారు కదా. నీ కొట్టపల్ల బిడ్డలు సల్లంగుండా తల్లు దండం పెడుతా అమ్మా. అయ్యో వాళ్ళు కష్టపడ్డారు, మనం వచ్చిన దగ్గర టైర్లు ఎక్కించారు. టైర్లు ఎక్కించినానికి ఒక ప్రసాద్ మీకు గిఫ్ట్ ఇస్తున్నా. మనం మెకానిక్ ఊరికే తొలికొచ్చినాం. వచ్చినాకంటే మన వాళ్ళ టైర్ ఎక్కిచ్చేసారు. చూడండి నేను చెప్పా కదా వాళ్ళు అసలు ఆకలికి అస్సలు ఆగరని. ఫోన్ పే చేయించుకొని ఎన్ని అయినా ప్యాకెట్స్ తెచ్చుకున్నారు. ఒకసారి చూడండి ఇగో. కూల్ డ్రింక్ మళ్ళీ మురుమురే అసలు ఎన్ని అయినా తెచ్చుకున్నారు వీళ్ళు. నేను చెప్పా ఐస్ క్రీమ్స్ అయిపోయినాయి. ఐస్ క్రీమ్స్ అయిపోయినాయి. ఐస్ క్రీమ్స్ అయిపోయినాయి. ప్రసాద్ వెళ్దామా? అయిపోయిందా? ఇక మన ప్రసాద్ ఇక దంచి కొడుతున్నాడు ఐస్ క్రీమ్. అసలు దత్తైతే ఫుల్ కసి మీద ఉన్నాడు. రసికుడు, మంచి రసకుడు. వీళ్ళు కిలోమీటర్ అంత దూరం వెళ్ళి మరి అన్ని ప్యాకెట్స్ తెచ్చుకున్నారు. రౌడీ గర్ల్ ఏంటండి? ఐస్ క్రీమ్స్ అయిపోయినాయి. కావాలనా? అలా ముందలు ఉన్నాయి. పో ముందల బాక్స్ లో ఐస్ క్రీమ్ ఇది అత్తు. ఆ ముందల ఉన్నది నిజంగానే ఉంది. మీరు ప్యాకెట్ తెచ్చుకున్నారు ఐస్ క్రీమ్ అవసరం లేదని. ఐస్ క్రీమ్ అయితే మళ్ళీ రిటర్న్ వెళ్దాం. నడు ఏంది ఆ ఏడు ఇక అమ్మింద పువ్వు ఉంటాయి అమ్మా. కూరుంటాయి అమ్ము, ఎంత పువ్వు ఉంటాయి అమ్ము. నీ కొట్టపల్ల బిడ్డలు సల్లంగు. అందరు ఎట్లా తింటారు? ఫుల్ ఆకలితో ఉన్నారు. ప్యాకెట్స్ అన్ని ఎట్లా పెట్టారు ముందర ఒకసారి చూడరు. ఇక ఏది నాకు ఆల్రెడీ తిన్నావు కదా 2 ప్యాకెట్స్, సరిపోలే ఇంకా. అది వీళ్ళ నోరు ఎట్లుంది అదృష్టం అంటే, వెహికల్ ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఆగిపోవాలి అన్నారు. వాళ్ళు అన్నట్టుగానే వెహికల్ మొత్తం పాడైపోయింది. మొత్తం 1 hour 2 hour టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా మనం వెళ్తామనే నమ్మకం కూడా లేదు. అక్కడ వరకు వెళ్ళే వరకు టైం ఎంత అవుతుందో కూడా తెలీదు. వెళ్దామా ప్రసాద్? ఏమంటావు? స్వాతి, సౌమ్య ఆకలి అవుతుందా? ఈమె అమ్మాయికి బాగా ఆకలి అవుతుంది. పక్కన ఎవరైనా దగ్గర ఉంటే మీ గజ్వాల దగ్గర ఉన్నాము తెచ్చివ్వండి బాక్స్. ఇట్లానే ఇప్పుడు మనం సరిగమ పదని ఆడుతున్నాము. దాంట్లో మన ప్రసాద్ ముందు పాట పాడుతుండ. ప్రసాద్ వేసుకో పాట. నువ్వెక్కడ నేనిక్కడ పాటి ఇక్కడ పాలెక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా ఈ పూలనే. మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా ఉండి లేక ఉన్నది. స్వాతి సాంగ్ ఏంటమ్మా? పాడు పాడు పాడు. ఉన్నది స్వర్గం ఎక్కడే అన్నది లడ్డు మోడల్ తగ్గేదే లేదా? తగ్గేదే లేదు మోడల్. పోతా బయలుపోతా పంచన్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా. రింగ్ రోడ్ మనోడు సాయి నడుపుతుండు. సాయి ఒక పాట వేసుకో. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంది. ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. చెలి ఇదే చెలి ఇదే మల్లరి కనిపిస్తుంది. ఏడికి వచ్చిన పానీపూరి తింటారంట గాయస్. పానీపూరి ద మోడల్ లత్తు, మోడల్ సౌమ్య, మోడల్ గంగా ప్రసాద్, వెంకటేష్. మొహం అంతా గట్లేందుకు అయింది?
చేసి అలసిపోయిన పాపం. అందరు పానీపూరి తింటారు. ఏంటి ఏ పూరి? పానీపూరి ఇంగ్లీష్ లో ఏమంటారు? గప్చుప్ అంటారా? నీ అమ్మచ్చి ఉమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుగుందిరా నారీ. గైస్ ఇంగ్లీష్ ఏమంటారు కామెంట్ చేయండి మన కామెంట్ బాక్స్ లో. ఏంది ఆకలి అవుతుందా? కసి 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 కసి. ఎన్ని తింటావు? 10 సాయి నువ్వు 20? ప్రసాద్ నువ్వెంత తింటావు? నేను ఒక 20-30 కంటే ఎక్కువ తిన్నా. మొత్తం తిన్నదాకా బిల్లు పే చేసేది మన సాయి. బిల్లు పే చేస్తావు కదా? లేకపోతే ఇవి ప్లేట్స్ తోమబడతాయి ఇవి అన్ని అడిగి. ఎన్ని తింటావు చెప్పు? 40 అయినా తినాలి. ఛాలెంజ్ పక్కన పక్క ఛాలెంజ్. రైట్ పెట్టుకో పెట్టుకో. కానీ సాతి చూడు ఎట్లా తింటున్నారు. స్వాతిరెడ్డి ఇగో ఇగో యూట్యూబ్ స్టార్ మోడల్. ఫైనల్ గా అయితే మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. అందరికి నమ్మకం ఉండే వస్తామని. ఎందుకు ఎందుకు? లక్ష్మీ నరసింహ స్వామి గారికి జై. సో గాయస్ ఫైనల్ గా అయితే మనం చేరుకున్నాం. ఎక్కడికంటే యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాము. సో గైస్ ఫైనల్లీ అయితే మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ వెహికల్ మధ్యలో ట్రబుల్ ఇవ్వడం వల్ల అసలు టెంపుల్కి వెళ్ళామా అని అనుకున్నాము. ఫైనల్ గా అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా క్రేజీగా వచ్చింది. మేము కొత్త ఒక టీం అయ్యాము. మా టీం కు మీరు ఎప్పుడు సపోర్ట్ చేయండి. మేము ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం మీ ముందుకు, చాలా ఫన్నీ వీడియోస్. మా టీం కు మీరు ఎప్పటికీ సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ చాలా అవసరము. ఆ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ గంట కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బట్ మీ సపోర్ట్ మాత్రం చాలా అవసరం. కామెంట్ రూపంలో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ ఉన్నాం. హలో, నా పేరు నీలు జాదవ్. సో వీళ్ళ ఛానల్ వచ్చేసి మొస్రా ప్రసాద్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్.